ఈరోజు మనం అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మూలవచనం నేను చదువుతున్నాను. చక్కగా చూడండి. అపొస్తలుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. ద కీ వర్స్ ఆఫ్ దిస్ సెర్మన్. ఈ ప్రసంగానికి మూల వచనం అదే. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. సంతోషించుచు. ఈరోజు మన అంశము సంతోషానికి 4 సూత్రాలు. సంతోషానికి ఎన్ని సూత్రాలు? 4 సూత్రాలు. నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. హౌ? ఎలా సంతోషించాడు? తన సంతోషానికి కారణాలేంటి? ఈరోజు దేవుని వాక్యంలో సంతోషం గురించి మనం వినబోతున్నాం. సంతోషానికి ఎన్ని సూత్రాలు? అదన్నా రాసుకోండి, లేకపోతే ఇంకొక టైటిల్ కూడా చెప్తాను. ప్రభువును ప్రేమించిన ప్రభుత్వ ఉద్యోగి. ఎవరిని ప్రేమించిన? ప్రభువును ప్రేమించిన ఏ ఉద్యోగి? ప్రభుత్వ ఉద్యోగి. ఆ అంశమన్నా రాసుకోండి. కానీ సంతోషం గురించే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా ఈరోజు. ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన దేవుని వాక్యం గొప్పదండి, బలమైనది. వాక్యమైన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు మన దేవుడు. ప్రభువా నాతో మాట్లాడని మన జీవితాలు ఆయనకి సమర్పించుకున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాన్ని తెరుద్దాం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముల మధ్య సంచరించు దేవుడో మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. సంఘముగా సమిష్టిగా మీ సన్నిధిలో కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకే మీకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడు అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు సరిచేసుకుంటాం. మీరు మాట్లాడండి, మా బ్రతుకుల్లో సంతోషాన్ని పుట్టించండి. ఆయన మీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నపంసకుడైన అధికారి సంతోషించాడు. కొన్ని మాటలు నేను రాసుకొని వచ్చా. సంతోషం ఏమంటారు పెద్దలు? సగం బలం. చెప్పండి, సంతోషం ఏంటిది? సగం బలం. సంతోషం సగం బలం అయితే, కానీ యేసునందు సంతోషం ఏ బలం? సంపూర్ణ బలం. సంపూర్ణ బలం. యేసునందు సంతోషం సంపూర్ణ బలం. కొంతమందికి లోక సంబంధమైన విషయాలు సంతోషించడం తెలుసు, కానీ ప్రభువులో సంతోషించడం తెలియట్లే. కానీ ఈరోజు ఈ అధికారి గురించి విలువైన కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. ఎవరు ఈ అధికారి? ఎవరు? చూడండి, ఇతని గురించి పరిచయం చేస్తాను. అపొస్తలుల కార్యము గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియన్ అంటే ఒక ఆఫ్రికన్ అన్నమాట.
ఆఫ్రికా దేశానికి చెందినవాడు. కందాకే రాణి కింద ఏ మంత్రి అండి ఈయన? ధనాగార మంత్రి, కోశాధికారి. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువగా దుఃఖపడేది ఎవరంటే కోశాధికారులే. ఏదైనా సంస్థల్లో ట్రెజరర్లుగా ఉన్నవారు, ఖజానాదారులుగా ఉన్నవారు, కోశాధికారులుగా ఉన్నవారు చాలా దుఃఖంతో ఉంటారు. వారికి సంతోషం ఉండదు. ఎందుకంటే మనం యేసు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యోధా గురించి చూస్తాం. వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నందున వాడు ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఈ డబ్బును మీరు వ్యర్థం చేస్తారని అంటాడు కదండి. డాక్టర్ రవి జకరియాస్ ఈ మాట అంటాడు, ప్రపంచంలో అతి శోకంగా ఉండే వ్యక్తులు ఎవరంటే ఖజానాదారులంట, కోశాధికారులంట, అతి దుఃఖంగా ఉండే వ్యక్తులు. కానీ ఈ నపుంసకుడైన మంత్రి, ఈ ఖజానాదారుడు, ఈ కోశాధికారి సంతోషించుచు వెళ్ళెను. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనలో కూడా సంతోషంతో వెళ్ళాలి. మనం సమస్యలతో వచ్చారేమో, దుఃఖంతో వచ్చారేమో, బాధతో వచ్చారేమో, నిట్టూర్పులతో వచ్చారేమో, లేకపోతే రకరకాలైన ఆలోచనలతో వచ్చారేమో కదండి. సంతోషంగా వచ్చారా? లేదు. కొంతమందికి ఎన్ని ఆలోచనలు, ఉద్రేకంతో కూడిన ఆలోచనలు, ఉపద్రవాలు, లోపల సంతోషం లేదు. చాలామంది జీవితంలో సంతోషం కరువైంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకడు నవ్వుచుండినను హృదయంలో ఏముంటుందంట? దుఃఖం ఉంటుంది. సంతోషము తొదకు ఏమైపోయింది? వ్యసనం అయిపోయింది. నోటి నిండా నవ్వి ఎంతకాలమైందో, సంతోషించి ఎంతకాలమైందో, ఆనందంగా కుటుంబంతో గడిపి ఎంతకాలమైందో. మన మనసు బాగుంటే ప్రభు ఎక్కడ లేని సంతోషం మనకిస్తాడు. ఎక్కడ లేని సంతోషం. రాత్రి నేను వాక్యం చదువుకుంటా ఉంటే చూడండి, యోబు గ్రంథం ఒక మాటతో దేవుడు నన్ను బలపరిచాడు. దేవుని వాక్యమే నాకు ఆధారం, దేవుని వాక్యమే. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 19-20 వచనాలు. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. 20 వచనం, ఆలోచించుమో దేవుడు యథార్థవంతుని ఏం చేయడు? త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయు వారిని ఏం చేయడు? నిలవబెట్టడంట. అసలు రానీడంట కూడా. ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. 21 వచనం, నిన్ను పగబట్టు వారు ఏమవుతారంట? అవమాన భరితులగుదురు. బైబిల్ చెప్తుందండి, దేవుని వాక్యం. నిన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. 22వ వచనం, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. నోటి నిండా నవ్వు. రాత్రి అంతసేపు నవ్వుకున్నాను, నేను చాలా సంతోషించాను. అందుకని నా సంఘం కూడా సంతోషంగా ఉండాలని సంతోషానికి కొన్ని సూత్రాలు తీసుకొని వచ్చాను. నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈ నపుంసకుడు సంతోషించాడు. దేవుని బిడ్డలారా, మనం సంతోషించాలి. దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు సంతోషించాలి. క్రీస్తులో మనం సంతోషించాలి. పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఏం చేయండి? ఆనందించుడి. సంతోషానికి ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్. హ్యాపీనెస్, సంతోషం అంటే హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. సంతోషం అనేది ఏదైనా ఉద్యోగం వస్తేనో, ఏదైనా పిల్లలకి ప్రమోషన్ వస్తేనో, కుటుంబంలో ఏదైనా జరిగితేనో మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. కానీ జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ ఓన్లీ. జాయ్, హృదయంలో ఉండే ఆనందము యేసుక్రీస్తులోనే. ఆయనను బట్టే మనం ఆనందించాలి, లోకంలో దేనిని బట్టి కాదు. దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగి సంతోషించాడు. సంతోషించుచు తన త్రోవలో వెళ్ళాడు. నపుంసకుడైన అధికారి, ఈ ప్రభుత్వ ఉద్యోగి సంతోషించడానికి 4 సూత్రాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి సూత్రం చక్కగా క్లుప్తంగా చెప్తాను.
ఒకదాని వెంబడి ఒకటి అందరూ వింటున్నారా? చక్కగా లోపల బయట కూర్చున్న వారు శ్రద్ధగా బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్తో రావాలి. చక్కగా బైబిల్ తెరిచి దేవుని మాటలు విందాం. ఇతని సంతోషానికి మొదటి కారణం అపొస్తలుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకె క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆరాధించుటకు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇతని సంతోషానికి మొదటి సూత్రం ఏంటంటే ఆరాధన, ఆరాధన, ఆరాధన. యేసు ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువును తెలుసుకోవడానికి, యేసు ప్రభువులో ఆనందించడానికి, ఆరాధించడానికి ఐథియోపియా ప్రాంతం నుంచి యెరూషలేముకు వచ్చాడు. దేనికోసం వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడు? ఆరాధనకు వచ్చాడు. ఆరాధనే సంతోషం ఇస్తుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. దూర ప్రాంతాల నుంచి, ఆయా దూర ప్రాంతాల నుంచి వాక్యం కొరకు, ఆరాధన కొరకై మీరు వస్తున్నారు. ప్రభు చూస్తున్నాడు మీ ప్రయాస, మీ ప్రయాస ప్రభు చూస్తున్నాడు. మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు. ఆరాధనకి రావాలి. దూరము నుండి ఐథియోపియా ప్రాంతం ఆఫ్రికా దేశానికి సంబంధించిన ప్రాంతం, అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? ఆరాధనకి యెరూషలేముకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆరాధన కోసమే, ఆరాధన కోసమే. దేవుని మందిరానికి వచ్చాడండి. మానవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? దేవుని మందిరంలోనే. ఆరాధించినప్పుడే. ఆరాధనలో దొరికే సంతోషము లోకంలో ఎక్కడ దొరకదు. ఒక మంత్రి అండి, ఒక అధికారండి ఆరాధనకు వచ్చాడండి. ఆరాధనకు వచ్చాడు. తను తాను తగ్గించుకొని. ఈ రోజుల్లో ఒక ఉద్యోగం వస్తే, లేకపోతే దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తే మనం ఎవరిని మర్చిపోతున్నాం తెలుసా? ప్రభువును మర్చిపోతున్నాం, ఆరాధన మర్చిపోతున్నాం, దేవుని మందిరానికి రావటం మర్చిపోతున్నాం, దేవుని సన్నిధిలో కూర్చోవటం మర్చిపోతున్నాం మనం కదండి. వాళ్ళ మధ్యలో నేను కూర్చుండేది ఏందిలే, వాళ్ళ దగ్గర నేను కూర్చుండేది ఏందిలే, నా హోదా ఏంటి, నా స్థితి ఏంటి, నా అధికారం ఏంటి కదండి. ఒక మంత్రి అయి ఉండి యెరూషలేము ఆరాధనకు వచ్చాడు. ఆరాధనే ఆశీర్వాదానికి కారణం. ఆరాధనలోనే ఆనందం ఉంది. ఆరాధనలోనే చూడండి, దావీదు ఒక కీర్తన రాస్తాడు. 122వ కీర్తన దావీదు రాసుకున్నాడు. ఆ కీర్తన 122వ కీర్తన దావీదు రాజు అయిన తర్వాత రాసుకున్న కీర్తన. అది 122వ సంకీర్తన. 122వ సంకీర్తన, యాత్ర కీర్తన దావీది. మొదటి వచ్చిన చదువుతున్నా చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని, ఎక్కడికండి? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనేమయ్యాను? సంతోషించి తిని. లోకంలో ఎక్కడ దొరకని సంతోషమో ఎక్కడుందంటే ఆరాధనలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. మందిరానికి వస్తున్నారా? సమయానికి వస్తున్నారా? దేవుని మందిరానికి పరిశుద్ధ మనసుతో వస్తున్నారా? పరిశుద్ధంగా ఆరాధించడానికి వస్తున్నారా? మన మనస్సులు చూస్తాడు దేవుడు. ఎందుకు వచ్చి కూర్చున్నావు ఈ ఆరాధనలో? దేవుడు మన మనస్సులు ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు. నువ్వు నిజంగా నిండు మనసుతో దేవుని కొరకే కదండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని కొరకే ఈ మందిరంలో వచ్చి కూర్చున్నట్లయితే ఆయన నేను ఎంతగా సంతోషంతో నింపుతాడో. ఆరాధనకు వచ్చాడండి. ఆరాధనలో సంతోషం ఉంది. యేసు ప్రభువారు కూడా పరిచర్య చేస్తున్న దినాల్లో చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక గంభీరమైన కార్యం మనం చదువుతున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున. ఏం చొప్పునంట?
తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరములోనికి వెళ్ళి తన వాడుక, యేసుప్రభు వారి యొక్క వాడుక అలవాటు ఏంటంటే విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజ మందిరం, చర్చికి వెళ్ళేవాడు. పాత నిబంధనలో యూదుల విశ్రాంతి దినం శనివారం అయితే యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆదివారమే మనకే దినమైంది చెప్పండి? విశ్రాంతి దినం. నూతన నిబంధన క్రైస్తవులంగా మన విశ్రాంతి దినం ఏంటంటే ఆదివారం ఆయన యెరూషలేములోకి జయప్రవేశమై వెళ్ళాడు. ఆదివారం ఎక్కడికి వెళ్ళాడు? ఆదివారం మరణాన్ని జయించి తిరిగి లేచాడు పునరుద్ధానుడై. ఆదివారం ఆత్మ కుమ్మరించబడ్డాడు. ఆదివారమే సంఘము కూడుకుంది, ఆదివారమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతని సంతోషానికి మొదటి సూత్రం ఏంటి చెప్పండి? ఆరాధనలో సంతోషం ఉంది. దావీదు రాస్తాడు, నీ సన్నిధిలో ఎక్కడ సంపూర్ణ సంతోషం. పాడతా కదా మనం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఏంటంట? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ ఇస్తాడంటే దేవుడు. ఏం కోల్పోయొచ్చావో? ఆరోగ్యం కోల్పోయావా? ఆర్థికంగా నష్టపోయావా? దేవుని సన్నిధికి వస్తే ఏది కోల్పోయావో కోల్పోయినవన్నీ ఇచ్చేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు యేసయ్య, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఇతని సంతోషానికి మొదటి సూత్రం ఏంటి చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? ఆరాధనకి రావాలి. పాస్టర్ గారు చెప్పేది నేను వినేది, కొంతమందికి ఇది ఒక నిర్లక్ష్య స్వభావం. ఎవరు మాట్లాడుతాను ఇక్కడ మాట్లాడేది ఎవరు చెప్పండి? దేవుడు మాట్లాడతాడు. ఆయన మన హృదయ వాంఛలు ఎరిగినవాడు. నువ్వు మంచి మనసుతో వస్తే నీకేది కావాలో అది మాట్లాడతాడు ఆయన. నీకు ఆరోగ్యం కావాలా? నీకు ఆదరణ కావాలా? నీకు స్వస్థత కావాలా? నీకు నెమ్మది కావాలా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలా? ఆయన వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు. అందుకనే ఆరాధనను వదిలిపెట్టకూడదు. ఇతని సంతోషానికి మొదటి కారణం ఆరాధన. రెండో కారణం చూద్దాం. ఆదికాండం, అపోస్తుల కార్యము గ్రంథం 8వ అధ్యాయం. ఇతని సంతోషానికి రెండవ కారణం మనం చూస్తున్నామండి. నపుంసకుడైన అధికారి, ప్రభుత్వ ఉద్యోగి. ఇతని సంతోషానికి రెండవ కారణం అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన ఏం చదువుతున్నాడండి? ఇతని సంతోషానికి రెండవ సూత్రం ఏంటో తెలుసా? వాక్యము, దేవుని వాక్యం అండి. ఒక అధికారయుండి బైబిల్తో వచ్చాడు, మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతూ వెళ్తున్నాడు. బైబిల్ చదువుతూ తన రథము మీద వాక్యం చదువుతూ వెళ్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఒక అధికారికే బైబిల్ చదవటానికి ఇంత సమయం ఉందే? దేవుని వాక్యం మన గృహాల్లో ఉండి వాక్యం చదువుతున్నామా? రోజు వాక్యం చదువుతున్నామా? క్రమశిక్షణతో వాక్యం చదువుతున్నామా? అనుదినం దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామా? బైబిల్ చదువుతున్నాడంట. అదే అతని సంతోషం. వాక్యమేనండి. వాక్యమే మనకి ఎక్కడ లేని ఏమిస్తుంది చెప్పండి? అయితే ఈ వాక్యముని ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? యెషయా గ్రంథం ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును. చాలామంది ఈ రోజులో వాక్యాన్ని ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకొని చర్చికి రావటం అంటే ఎంత బాధో, ఎంత నిర్లక్ష్యమో.
ఎంత నిర్లక్ష్యమో. బైబిల్ చెప్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ఏం చేస్తున్నారు? తృణీకరించుదురు. వారికి వాక్యం కాదు కావాల్సింది. దేవుని మందిరానికి వాక్యం కొరకు రావట్లేదండి. వాక్యం కాదు వాళ్ళకి కావాల్సింది. వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. ఇందాక ఆనందరావు బలి పాట పాడాడు. ఏంటి ఆ పాట చెప్పండి? పల్లవి ఏం పాడాడు? మొదటి మాట అన్నాడు, ఏమన్నాడు? నేను బ్రతికున్నానంటే, చెప్పండి, నేను బ్రతికున్నానంటే, ఇంతవరకు నేను బ్రతికున్నానంటే, భూమి మీద ఇంతవరకు నేను బ్రతికున్నానంటే, చెప్పండి, మనం బ్రతికున్నామంటే ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడంటే, ఎన్నో కీడులు తప్పిస్తున్నాడంటే, మన ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది, మనతో తిరుగుతున్న వారు ఈరోజు భూమి మీద లేరండి. సజీవులుగా మనం ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అలాంటి సజీవుడైన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే మనం ఏం దీవించబడతామండి? మనకేం ఆశీర్వాదం ఉంటుంది? ఇతడు ఒక మంత్రి అయ్యుండి ఏం చదువుతున్నాడు చెప్పండి? ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా. బైబిల్ చదువుతున్నాడంట. బైబిల్ చదువుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, బాగా బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువుతున్నాడు. చాలామందికి ఈ బైబిల్ పట్టుకోవటమే ఎంత బాధో, బైబిల్తో దేవుని మందిరానికి రావటమే ఎంత బాధో, ఎంత చులకనో నిర్లక్ష్య పెడుతున్నారంటే చాలామంది. యెహోవా ధర్మశాస్త్రమును వారు నిర్లక్ష్య పెట్టిరి. వాక్యములో ఉందండి సంతోషం. దేవుని వాక్యములో సంతోషం ఉంది. వాక్యం చదవాలి, రోజు చదవాలి. బైబిల్ ఏం చెప్తుంది? యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? అరే హోంవర్క్ చేసామని అడుగుతారు, కానీ బైబిల్ చదువుకున్నావయ్యా, ప్రార్థన చేసుకున్నావయ్యా, బైబిల్ చదువుకున్నావయ్యా ప్రశ్న అడుగుతున్నారా మీ పిల్లల్ని? ఈరోజు బైబిల్కి సమయం ఇచ్చారా? వాక్యం చదువుకున్నావా అడుగుతున్నారా మీ పిల్లల్ని? అడిగితే మంచిదే. దేవుని వాక్యాన్ని కానీ మీ పిల్లలకి చదవటం మీరు నేర్పించగలిగితే, మీరు గద్దించకుండానే దేవుని వాక్యం ద్వారా వాళ్ళు ఏం చేయబడతారు? గద్దించబడతారు. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని దిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది, గద్దిస్తుంది. ఎక్కడ త్రోవ తప్పిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో మన బ్రతుకులు సరిచేస్తుంది ఈ వాక్యం. వాక్యం చదువుతున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం క్రమం తప్పకుండా చదవాలి. ఎందుకో తెలుసా? దావీదు ఒక అద్భుతమైన కీర్తన రాశాడు. 119వ కీర్తనలో ఈ ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి. బక్సింగ్ గారు అనేవాడంట, బ్రదర్ బక్సింగ్ గారు కాన్వకేషన్లో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ, బైబిల్ తెచ్చుకోకుండా ఎవరైనా వచ్చారా ప్రార్థనకి అనేవాడంట. మీరు బైబిల్ తెచ్చుకోకుండా కానీ దేవుని మందిరానికి వస్తే 176 సార్లు సిగ్గుపడండి అనేవాడంట. 176 సార్లు సిగ్గుపడండి అనేవాడంట. ఎందుకంటే 119వ కీర్తన అంతా కూడా దేని గురించి? దేవుని వాక్యం గురించే. ఈ వాక్యం గురించి, ఈ 119వ కీర్తన గురించి చాలా శ్రేష్టమైన విషయాలు దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ చూడండి. 130వ వచనంలో ఈ వాక్యం ఏం చేస్తుంది చూడండి. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యము చదువుతూ ఉండగానే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి ఏం కలిగిస్తాయి? తెలివి కలిగించును. దేవుని వాక్యం తెలివి కలిగిస్తుంది. వాక్యం చదువుకోవాలి. అందుకనే బాగా చదువుకోవాలి. ప్రతిరోజు చదవాలి, క్రమం తప్పకుండా చదవాలి. ఇతని సంతోషానికి రెండవ సూత్రము దేవుని వాక్యము. మొదటిది ఏం చూసాం చెప్పండి? ఆరాధనకు వచ్చాడు. రెండవది
బైబిల్ చదువుతా ఉన్నాడు, వాక్యం చదువుతా ఉన్నాడు. మూడోది చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ విషయం చెప్తున్నా. ఇతని సంతోషానికి 3వ కారణం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 29 నుంచి చదువుతున్నాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఏం చదువుతున్నాడు చూడండి. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త, చూడండి, యెషయా ప్రవక్త గురించి అన్నాడు. ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి ఏమంటున్నాడు చెప్పండి? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త. మూడో కారణం అతి శ్రేష్టమైనది యేసును తెలుసుకోవడం. ఇతని సంతోషానికి అతి ప్రాముఖ్యమైన 3వ కారణం ఏంటంటే, యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. చదువుతున్నాడు కానీ అర్థం కాలేదు. అడిగాడు, అయ్యా ప్రవక్త ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడు? ఎవరి గురించి ఈ మాటలు? కొన్నిసార్లు బైబిల్ చదువుతాం కానీ మనకు అర్థం కాదు. అర్థమయ్యేంత వరకు చదవాలి బైబిల్, ఎందుకంటే తెలుగులోనే ఇచ్చాడుగా. రాత్రి నేను కేరీ డే గురించి చెప్పా. విలియం కేరీ గారు తెలుగు భాషలోకి మొట్టమొదటి బైబిల్ అనువదించిన వ్యక్తి ఆయన, డాక్టర్ విలియం కేరీ. మన భాషలోకి బైబిల్ వచ్చిందంటే మనం ఎంతో సంతోషించాలి కదండి, దేవుని వాక్యం. ఇతని సంతోషానికి 3వ కారణం ఏంటో తెలుసా? యేసును స్పష్టంగా తెలుసుకున్నాడు. ఆరాధనకు వస్తున్న నీవు సంతోషంగా ఉండాలంటే యేసును తెలుసుకున్నావా? చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ యేసును తెలుసుకోకుండానే వెళ్ళిపోతారండి. యేసును కలుసుకోకుండానే వెళ్ళిపోతారండి. యేసు గురించి స్పష్టంగా తెలుసుకోకుండానే వెళ్ళిపోతారండి. జక్కయ్య వచ్చాడండి. యేసుప్రభు వారు ఎరుకో ప్రాంతానికి వెళ్తే జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? యేసు ఎవరో అని చూడగోరెను. యేసును తెలుసుకున్నాడు కాబట్టే జీవితంలో సంతోషం వచ్చింది, దుఃఖంలో కూడా సంతోషం వచ్చింది, సమస్యలో కూడా సంతోషం వచ్చింది. ఎవరు యేసయ్య నీ కోసం ఏదైనా చేయగలడు. యేసయ్య ఎవరో తెలుసా? నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు, గర్భఫలం ఇవ్వగలిగిన వాడు, ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు, నిన్ను ఎలాగైనా సరే ఆశీర్వదించేవాడు యేసయ్య. తెలుసుకున్నావా? నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు, నీ కోసం ఏదైనా చేస్తాడు యేసయ్య. నువ్వు నమ్మితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు, యోర్దానును ఏకరాశిగా నిలిపినవాడు. మోషే ప్రార్థన చేస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నా కురిపించాడు. పాడతాం కదా మనం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివే, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను. ఏమైపోయిందండి? సూర్యుడు చంద్రుడు చరిత్రలో జరిగిస్తాడు నీ కోసం దేవుడు. చరిత్రలో ఆపుతాడు దేవుడు నీ కోసం. సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు యెహోషువ ప్రార్థన చేస్తే.
దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూసాడు. నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు నా దేవుడు యేసయ్యా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఏ సమస్యతో వచ్చేవేమో, ఈ సమస్యకు పరిష్కారం దొరికిద్దా, ఈ సమస్యకు పరిష్కారం దొరికిద్దా? నీ కోసం శాసనాలు మార్చేవాడు యేసయ్యా. శాసనాలే మార్చాడండి. ఎస్తేరు రాణి ప్రార్థన చేస్తే, ఎస్తేరు ప్రార్థన చేస్తే ఏం మార్చాడు? శాసనాలు మార్చాడండి. సంతకం చేయబడిన శాసనాలే మార్చాడు. ఏదైనా చేయగలిగిన వాడు. హీఈస్ గ్రేట్. నీ కొరకు ఏదైనా చేస్తాడు. తెలుసుకున్నావా యేసయ్యను? చాలామంది నాకు ఎప్పుడు ఇస్తాడు గర్భఫలం? నీకు గర్భఫలం కాదు, నీకు ఉద్యోగం ఇస్తాడు. సమయం వచ్చినప్పుడు నీకేది ఇవ్వాలో అది ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడండి? నా బిడ్డల్ని ఎప్పుడు బాగు చేస్తాడండి? నా బిడ్డల్ని ఎప్పుడు నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు విశ్వసించు, నువ్వు విశ్వసించు. ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, ఇది యేసు ప్రభు అని అడిగాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు యేసయ్య. ఏమడిగాడు చెప్పండి? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నమ్ముచున్నాము ప్రభువా అన్నారంతే. వెంటనే యేసయ్య వాళ్ళకు కళ్ళు తెరిచాడంతే. గుడ్డోడి కళ్ళు తెరవటమే కాదు, కుంటోళ్ళకు కాళ్ళు ఇవ్వటమే కాదు, మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచి శారాకు వాగ్దాన పుత్రునిచ్చిన దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. మొర్దుకై కోసం రాజుకు నిద్ర పట్టకుండా చేశాడండి. మొర్దుకైని హెచ్చించటం కోసం అహష్వేరోషు రాజుకి ఏం పట్టకుండా చేశాడు? నిద్ర పట్టకుండా చేశాడు. ఆ రథం మీద ఊరేగించడం కోసం దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. నమ్ము. నువ్వు నమ్మితే చాలు. శాసనాలు మార్చగలిగిన వాడు, శాసనాలు మార్చి సింహాల నోలు మూయించేవాడు. బ్రదర్ భక్సింగ్ గారి అనుభవాలు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వింటా ఉండండి. అవి మన ఆత్మీయ జీవితాలకు చాలా ఆశీర్వాదం. భక్సింగ్ గారు యెహోషామ, మద్రాసులో ఉంటుంది యెహోషామ, హైదరాబాదులో హెబ్రోను వాళ్ళ సంఘం. యెహోషామలో ఆయన సేవ చేస్తున్నాడంట. మందిరంలో పరిచర్య చేస్తాడు, కాన్వకేషన్ పెడతాడు బ్రదర్ భక్సింగ్ గారు. చాలామందికి మీటింగ్స్ పెడతాడు. ఒక 3 రోజులు మీటింగ్స్ జరుగుతాయి. ఎన్ని రోజులు అండి? వింటున్నారా? బాగా వినండి, ఆత్మీయంగా ఉంటుంది. 3 రోజులు మీటింగులు పెట్టాడంట. అయితే ఆయన ఎవరిని డబ్బులు అడగడు, ఆయనలో ఉన్న ఆత్మీయత అది. ఈ మీటింగులకి ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెప్పడు. ప్రభువే చూసుకుంటాలని ప్రార్థన చేస్తుంటాడు. మొదటి రోజు కూడికి బాగానే వచ్చిందంట. పెట్టాడు, అన్నం పెట్టాడు, కూరలు పెట్టాడు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం బాగా జరిగిపోయింది. రెండో రోజు ఏమి లేవంట. ప్రార్థన స్టార్ట్ అయింది. భక్సింగ్ గారు ఎక్కడున్నారు? భక్సింగ్ గారు పరిచారకులు అడుగుతున్నారంట. భక్సింగ్ గారు వేదిక మీద మోకాళ్ళ మీద ఉన్నాడు. 10 అయింది, కూరగాయలు తేలేదు, బియ్యం తేలేదు, సరుకులు తేలేదు. 10 అయింది బ్రదర్. ఏం భక్సింగ్ గారు మౌనంగా ఉన్నాడు? భక్సింగ్ గారు మౌనంగా ఉన్న ప్రార్థన స్టార్ట్ అయింది బ్రదర్. 11 అయిందంట. భక్సింగ్ గారు భక్సింగ్ గారు ఏరంటే స్టేజ్ మీద మోకాల మీద ఉన్నాడు ఆయన. వాక్య పరిచర్య స్టార్ట్ అయిందంట. 12 అయిందంట. ధైర్యం చేసి ఒక సేవకుడి దగ్గరికి వచ్చాడంట. మోకాల మీద ప్రార్థనలో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ వాట్ అబౌట్ లంచ్ ఏం చేద్దాం? లంచ్ ఎలా పంపించేద్దామా? ఏం చేద్దాం? ధైర్యంగా అడిగాడంట ఆ సేవకుడు. భక్సింగ్ గారు కళ్ళు తెరిచాడనంట. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తం తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గో అండ్ ప్రే. వెళ్ళి ప్రార్థన చేయనాడంట. 1 గంట అయిందంట. ఇక ముగింపు సమయం వచ్చింది, భోజనాలు పెట్టే సమయం వచ్చింది. అందరూ ప్రార్థనలో స్తుతిస్తూ ఉన్నారు. గంభీరంగా కాన్వకేషన్ ప్రార్థన జరుగుతూ ఉందంట. బయట ట్రాక్టర్ల శబ్దం వినబడుతుందంట. 1:15 ట్రాక్టర్లో భోజనాలు వచ్చినాయంటండి. ఆ ఊర్లో ఒక మార్వాడి వ్యక్తి
పెళ్లి చేసుకొని ఆ పెళ్లి కూతురు రాలేదని ఆ పెళ్లికి వండించిన భోజనాలన్నీ ఎక్కడ పంపించాడు తెలుసా? ఆ మీటింగ్కి పంపించాడు. ఆ రోజు మామూలుగా తెల్లన్నం, పప్పుచారు, సాంబార్ తినేవాళ్ళు ఆ రోజు ఏం తిన్నారు తెలుసండి? ఏం తిన్నారు తెలుసా? మంచి పలావు భోజనం తిన్నారండి. దేవుడికి తెలుసు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఒక దైవజనుడు ఒక మాట అంటాడండి, ఎంత బలమైన మాట అంటే, ఐ కెన్ ట్రేస్ ద రెయిన్బో ఇన్ రెయిన్ అన్నాడండి ఆయన. ఐ కెన్ ట్రేస్ ద రెయిన్బో ఇన్ రెయిన్. నేను వర్షంలో కూడా ఏం చూడగలుగుతున్నాను? ఇంద్రధనస్సును చూడగలుగుతున్నాను నా దేవుని కృపను బట్టి అన్నాడండి ఆయన. వర్షంలో కూడా చుట్టూ పరిస్థితులు భిన్నంగా ఉన్నా, చుట్టూ పరిస్థితులు బాగలేకపోయినా నేను వర్షంలో కూడా ఇంద్రధనస్సును చూస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలు కూడా ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, నీవు ప్రభువునందు విశ్వసించి ప్రభు కోసం నమ్మకంగా జీవించేవాడు అయితే ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు. ఆ సామర్థ్యం కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. యేసును తెలుసుకోండి, స్పష్టంగా తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా తెలుసుకోండి. మీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. మీకు అడ్డంగా వస్తుంది ఏదైనా, అడ్డంగా వస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే యేసునామములో వారిని లయపరచగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం బలహీనులమే, మనకేం చేత కాకపోవచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నాకు రాత్రి ఆ మాట, నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు. కొన్నిసార్లు దేవుడు అట్లా స్పష్టంగా మాట్లాడతాడు నాతో. నా కొరకే ఆ వాక్యం అనిపిస్తుంది నాకు. ఎవరెవరు పగబడతారో, ఎవరెవరు లోపల క్రోధము కక్షలు పెంచుకుంటారో, దైవజనుడి మీద ఎవరెవరు పగలు రకరకాలైన మాటలు మాట్లాడతారో, ఒకరోజు వాళ్ళే సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ దగ్గర నిలబడతారన్నాడు దేవుడు. ఆయన వాక్ అది. చేస్తాడు ఆయన. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. చేస్తాడు ఆయన, చేసి చూపిస్తాడు. మీరు కూడా నమ్మండి. ఏదైనా చేయగలడు మీకోసం ఆయన. ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. బ్రదర్ భక్సింగ్ జీవితంలోనే కాదు, ఆయన నమ్మిన మనందరి జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. అడ్డాలు తీసేస్తాడంతే, ఆటంకాలు తీసేస్తాడంతే. ఎలా తీసేస్తాడో కూడా తెలియదు, తీసేస్తాడంతే. ఆయన తలుచుకుంటే, నువ్వు నమ్మకంగా ఆయన కోసం జీవిస్తుంటే మన సంతోషానికి మూడవ సూత్రం యేసును స్పష్టంగా తెలుసుకోవాలి. ఇతను కూడా యేసును తెలుసుకున్నాడు. 3 విషయాలు చూసాం ఇతని సంతోషానికి సూత్రాలు. 1 ఆరాధన, 2వది వాక్యం, 3వది యేసును తెలుసుకోవటం. ఆఖరి చెప్పి ముగిచేసి చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించిన ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి ఏమిచ్చెనో? బాప్తిస్మం ఇచ్చెనో. ఇతని సంతోషానికి 4వ సూత్రం బాప్తిస్మము. బాప్తిస్మం పొందుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడండి. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అంటే దేవుని ఆజ్ఞ. బాప్తిస్మము దేవుని ఆజ్ఞ. బాప్తిస్మము మత మార్పిడి కాదు. అసలు క్రైస్తవ్యమే మత మార్పిడి కాదు, మతి మార్పిడి. మన మనస్సును మారుస్తుంది. యేసు ప్రభు బోధ మన హృదయాలు మారుస్తుంది, మన జీవితాలు బాగు చేస్తుంది. బాప్తిస్మము దేవుని ఆజ్ఞ. బాప్తిస్మము ప్రభు తీసుకున్నాడు. ఎందుకో తెలుసు? ఆయన మనకు మాదిరి చూయించాడు. బాప్తిస్మం అనగా యేసుతో చనిపోయి తిరిగి లేవటం. ప్రభు కోసం మన ప్రాచీన స్వభావాన్ని చంపివేసుకొని ప్రభుతో తిరిగి లేవటమే బాప్తిస్మం.
బాప్తిస్మం అనగా ప్రభువును ధరించుకొనుట. బాప్తిస్మము ఒక బహిరంగ సాక్ష్యము. ప్రభువుని నమ్మిన మనందరము ప్రభు కొరకు ఏమి ఇవ్వటమో బహిరంగ సాక్ష్యం ఇవ్వటమే బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకున్నారా? చాలామందికి బాప్తిస్మం అంటే ఎంత భయమో. బాప్తిస్మం తీసుకున్నాడు ఈ అధికారి. ఈ అధికారి ఎప్పుడైతే యేసు ప్రభువుని స్పష్టంగా తెలుసుకున్నాడో, వాక్యం స్పష్టంగా తెలుసుకున్నాడో, ఇక నాకెందుకు ఈ ఆలస్యమో, బాప్తిస్మం ఇచ్చేరాదు. ఎంత చక్కగా అడిగాడో చూడండి. బాప్తిస్మం ఇవ్వరాదా ఫిలిప్ గారు? నాకు ఇంకెందుకు ఆలస్యం, బాప్తిస్మం ఇవ్వరాదా? వాళ్ళిద్దరు నీళ్ళున్న చోటుకి వెళ్ళారు. ఫిలిప్ బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, బాప్తిస్మం తీసుకున్న ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి కుమ్మరించబడతాడు. బాప్తిస్మం గురించి ఇంకా ఎవరైనా వెనకంజ వేస్తున్నారా? మీరు ఎప్పుడు వచ్చినా బాప్తిస్మం ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. చర్చిలో పాస్టర్ గారు మేము బాప్తిస్మం తీసుకుంటామో, మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము తీర్మానం తీసుకున్నాం, యేసు ప్రభుని మా సొంత రక్షకునిగా అంగీకరించామండి, మా పాపం నుంచి మేము విడుదల పొంది ప్రభు కోసం సాక్ష్యంగా బ్రతకాలనుకుంటున్నాం, మాకు బాప్తిస్మం ఇవ్వండి. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ రోజు వచ్చినా తొట్టి వెనకాలే ఉంది, నీళ్ళు బట్టి మీకు బాప్తిస్మాలు ఇచ్చేస్తాను. ఇతని సంతోషానికి 4వ కారణం బాప్తిస్మం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో, ఇప్పుడు 39వ వచనం చూడండి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు ఎలా వెళ్ళాడు చెప్పండి? సంతోషించుచు. ఎలా వెళ్ళాడు? సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నపుంసకుడైన అధికారి సంతోషానికి 4 సూత్రాలు మనం విన్నాం. ఒకటి, ఏం చేశాడు చెప్పండి? ఆరాధన. అతని సంతోషానికి మొదటి కారణం ఆరాధన. రెండవది, దేవుని వాక్యం బాగా చదువుకుంటున్నాడు. ఒక అధికారి అయ్యుండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి బైబిల్ చదవటం నేర్చుకున్నాడు. మూడవది, అతని సంతోషానికి 3వ కారణం యేసును గురించి స్పష్టంగా తెలుసుకోవటం. ప్రభువుని గురించి నువ్వు కూడా స్పష్టంగా తెలుసుకుంటే ఎంత సంతోషంగా ఉండగలవో తెలుసుకో. ఈరోజైనా తెలుసుకో. యేసు ప్రభు నీ కోసం ఏదైనా చేయగలడు. శాసనాలు మార్చగలిగిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన వాడు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు. ప్రభుని స్పష్టంగా తెలుసుకో. యేసును తెలుసుకున్నాడు. 4వది, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ 4 చేశాడో ఎలా వెళ్ళాడు చెప్పండి? సంతోషంగా వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబం సంతోషించాలి అంటే ఆరాధన, ప్రభు మందిరాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, యేసును ప్రేమించాలి. యేసు చెప్పిన మాటను ప్రేమించి బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చదువుదాం, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధాదివారమున మీ సన్నిధిలో కూడి వచ్చిన మాకు అయ్యా సంతోషానికి 4 సూత్రాలని సూటిగా, తేటగా, స్పష్టంగా మీరిచ్చిన ఈ వాక్యముకై స్తోత్రాలు. విన్న ఈ వాక్యం మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చమని, కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.